హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ సంధ్య, పీడియాట్రిక్ కన్సల్టెంట్, కిమ్స్ కడల్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ నేను కాంప్లిమెంటరీ ఫీడ్స్ గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. బిడ్డకు 6 నెలలు నిండేంత వరకు తల్లిపాలు ఇవ్వండి. బిడ్డకు 6 నిండిన తర్వాత నెమ్మదిగా బయట నుంచి పదార్థాలు పెట్టడం అయితే అవసరం పడుతుంది. ఇది జనరల్గా ఇవి స్టార్ట్ చేసేటప్పుడు అందరు పేరెంట్స్కి వచ్చే డౌట్ ఏంటి అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అన్నది. సో బేసిక్గా మనం ఏం స్టార్ట్ చేసినా ఫ్రెష్లీ అవైలబుల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి బెటర్ ఉంటాయి. బయట నుంచి ప్యాక్డ్ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు. ఈ బ్రెడ్, బిస్కెట్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తేనే బెటర్ ఉంటుంది. మీరు ఇంట్లో ఉగ్గు తయారు చేసుకోవచ్చు. ఉగ్గు అన్నది మనకి ఈజీగా మన సరుకులతో చేసుకోవచ్చు. బియ్యము ఇంకా పప్పుతో చేసుకోవచ్చు 3:1 రేషియోలో. ఇది మంచిగా 1 గంట 2 గంటలు అట్లా నానబెట్టండి. దాని తర్వాత కొంచెం ఎండబెట్టండి. దాని తర్వాత పెనంలో కొంచెం రోస్ట్ చేయండి. పౌడర్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు. దాని తర్వాత మన అవసరాన్ని బట్టి 1-2 చెంచాలు నెమ్మదిగా నీళ్ళలో ఉడకబెట్టి బేబీకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మీరు బేబీకి ఎలా పెట్టినా ట్రై టు అవాయిడ్ యాడెడ్ సాల్ట్ అండ్ షుగర్ టిల్ అట్లీస్ట్ ఫస్ట్ బర్త్డే దాకా అయితే అవాయిడ్ చేయండి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ న్యాచురల్ స్వీట్నర్స్, న్యాచురల్ ఫుడ్ టేస్ట్ అయితే యాక్సెప్టబుల్. బేబీకి నెమ్మదిగా ఫ్రూట్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు మెత్తగా రైప్ బనానా మంచిగా మ్యాష్ చేసి తినిపించచ్చు. లేదు అంటే యాపిల్ మెత్తగా ఉడకపెట్టి పీల్ చేసి మ్యాష్ చేసి తినిపించచ్చు. లేదంటే మనకి సీజనల్గా ఫ్రూట్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో లైక్ మ్యాంగో, పపాయ ఇట్లాంటివి కూడా ట్రై చేయొచ్చు. అంతేగాని మరీ ఎగ్జోటిక్ ఫ్రూట్స్ లైక్ డ్రాగన్ ఫ్రూట్స్, కివి ఇవి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. మెల్లమెల్లగా పదార్థాలు పెంచుకుంటూ వెళ్ళండి. ఎట్ ద సేమ్ టైమ్ ఏవి గ్రేప్స్ ఇట్లాంటివి అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే బేబీ యాస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే ఏది ఇచ్చినా మెత్తగా మ్యాష్ చేసి ఇవ్వండి. దాని తర్వాత మధ్యలో సిప్స్ ఆఫ్ వాటర్ ఇవ్వండి. ఒకటే రోజు 3-4 పదార్థాలు ఇంట్రొడ్యూస్ చేయకండి. ఎందుకంటే బేబీకి ఏది సహిస్తుందో సహించడం లేదో చెప్పడం కష్టం ఉంటుంది. ఏ పదార్థమైనా మెల్లగా ఇంట్రడ్యూస్ చేసి 5 రోజులు లేదు అంటే వారం రోజుల తర్వాత నెమ్మదిగా కొత్త పదార్థం పెంచుకుంటూ వెళ్ళండి. మధ్యలో సిప్స్ ఆఫ్ వాటర్ కూడా ఇవ్వండి. దెర్ ఆర్ మెనీ రెసిపీస్, మెనీ థింగ్స్ అవైలబుల్ అవుట్ సైడ్. బట్ మీరు ఏదైతే ట్రై చేస్తున్నారో ఇవ్వాల్సింది మెత్తగా మ్యాష్ చేసి ఇవ్వండి. ఇనిషియల్లీ మీరు ఉగ్గు ఇవన్నీ చేసినప్పుడు అది మరీ జారిపోకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. నెమ్మదిగా బేబీ పెరుగుతూ ఉన్న కొద్దీ దాని ప్రకారం కన్సిస్టెన్సీ పెంచుకుంటూ వెళ్ళండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు అస్. థ్యాంక్ యూ.